రైట్ ఇక వివరాలు చూద్దాం. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ విశాఖ చేరుకున్నారు. 2 రోజుల పాటు ఉమ్మడి విశాఖ జిల్లాలో పవన్ పర్యటించనున్నారు. ఇవాళ రేపు అల్లూరి విశాఖ జిల్లాలో పర్యటిస్తారు. ఇవాళ పెదపాడులో రహదారుల నిర్మాణానికి శంకుస్థాపన చేస్తారు. రేపు అరకు సమీపంలో సుంకరమెట్ట వద్ద ఎకో టూరిజం ప్రాజెక్టుకు భూమి పూజ చేయనున్నారు. పవన్ రాకతో విశాఖ ఎయిర్పోర్ట్లో సందడి వాతావరణం నెలకొంది. ఇక డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ విశాఖ చేరుకున్నారు. 2 రోజుల పాటు ఉమ్మడి విశాఖ జిల్లాలో పవన్ కళ్యాణ్ పర్యటించనున్నారు. ఇవాళ రేపు అల్లూరి విశాఖ జిల్లాలో పర్యటిస్తారు. ఇవాళ పెదపాడులో రహదారుల నిర్మాణానికి శంకుస్థాపన చేయనున్నారు పవన్. రేపు అరకు సమీపంలో సుంకరమెట్ట వద్ద ఎకో టూరిజం ప్రాజెక్టుకు భూమి పూజ చేయనున్నారు. అనంతరం పవన్ రాకతో విశాఖ ఎయిర్పోర్ట్లో సందడి వాతావరణం నెలకొంది. రైట్ ఇక బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. బులెటిన్ లో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ విశాఖపట్నం చేరుకున్నారు. 2 రోజుల పాటు ఉమ్మడి విశాఖ జిల్లాలో పవన్ పర్యటన ఉండబోతోంది. ఇవాళ రేపు అల్లూరి విశాఖ జిల్లాలో పర్యటిస్తారు పవన్. ఇక ఇవాళ పెదపాడులో రహదారుల నిర్మాణానికి శంకుస్థాపన చేస్తారు. రేపు అరకు సమీపంలో సుంకరమెట్ట వద్ద ఎకో టూరిజం ప్రాజెక్టుకు భూమి పూజ చేయనున్నారు పవన్ కళ్యాణ్. పవన్ కళ్యాణ్ రాకతో విశాఖ ఎయిర్పోర్ట్లో సందడి వాతావరణం నెలకొంది. పర్యటన పూర్తిగా అఫీషియల్ పర్యటన. అఫీషియల్ గా మరి కార్యక్రమాలు పెట్టుకున్నారు. మరి మీ అందరికీ తెలుసు, మనందరికీ పార్టీ జనసేన పార్టీ పెట్టిన దగ్గర నుంచి కూడా మరి మన్యంలోనే మేము తిరగటం జరిగింది. అక్కడ సాధక బాధకాలన్నీ కూడా పర్సనల్ గా ఆయన ఎన్నో రోజులు మరి పర్యటించి అవన్నీ కూడా తెలుసుకున్న తర్వాత ఎప్పుడైతే అధికారంలోకి వచ్చామో, అధికారంలోకి వచ్చిన వెంటనే కూడా ఈరోజు మరి మన్యం మీద ఎంతో శ్రద్ధ పెట్టి ఈరోజు డోలీ లేని గ్రామాలని మేము ఈరోజు చూడగలుగుతున్నాం. అంటే అది పవన్ కళ్యాణ్ గారి దయ వల్లే. మరి ఈరోజు ప్రతి 2 నెలలకి 3 నెలలకు ఒకసారి
మన్యం పర్యటనలో చేయటం మనం అందరం చూస్తూ ఉన్నాం. దాంట్లో భాగంగానే అనేక కార్యక్రమాలు మరి మన్యంలో చేయడం జరుగుతూ ఉంది. ఈ 2 రోజులే కాదు, మళ్ళీ విశాఖపట్నంలో కూడా అనేకమైన మన వన్యప్రాణులకి సంబంధించిన కార్యక్రమాలు, ఫారెస్ట్, అలా పంచాయతీరాజ్, అలాంటి అనేక కార్యక్రమాలు, వాటి రివ్యూస్, వాటి మీద మరి దృష్టి పెట్టి ఈ పర్యటన అంతా కూడా అలాగే జరగబోతా ఉంది. రైట్, ఇక ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ విశాఖపట్నం చేరుకున్నారు. విశాఖకు చేరుకున్న డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పలు అభివృద్ధి పనులను శంకుస్థాపనలు చేయబోతున్నారు. విశాఖ ఎయిర్పోర్టు వద్ద పవన్ కళ్యాణ్ రాకతో సందడి వాతావరణం నెలకొంది. ఇదే అంశానికి సంబంధించిన మరిన్ని అప్డేట్స్ ను మా ఏపీ డిప్యూటీ ఇన్పుట్ ఎడిటర్ వాసు అందిస్తారు. వాసు, చెప్పండి. కాసేపటి క్రితమే పవన్ కళ్యాణ్ విశాఖ చేరుకున్నారు. ఆ విశాఖ ఎయిర్పోర్ట్ నుంచి బయలుదేరారు. అరకు రాబోతున్నారు. మరొక 2-3 గంటల్లోనే అరకు చేయబోతున్నారు. ఇవాళ అరకులో వివిధ రోడ్డు శంకుస్థాపన చేయబోతున్నారు. ఆ రోడ్డు శంకుస్థాపన అనంతరం కూడా అక్కడ కొంతమంది గిరిజనులతో కూడా మమేకం అవబోతున్నారు. గిరిజన నివాసాలు ఉన్నటువంటి ప్రాంతాలను కూడా సందర్శించున్నారు. ఆ ప్రాంతాలను సందర్శించిన అనంతరం కూడా అక్కడ బహిరంగ సభలో కూడా మాట్లాడుతున్నారు. అనంతరం కూడా గిరిజనులతో ముఖాముఖి, అంటే వాళ్ళ సమస్యలు ఏంటి, వాళ్ళ సమస్యలు ఎటువంటి సమస్యలు ఎదుర్కొంటున్నారు, అన్ని విషయాలను కూడా ఆయన తెలుసుకొని ఉన్నారు. ఉదయం నుంచి కూడా పవన్ కళ్యాణ్ కోసం అటు అరకులో గిరిజనులు అయితేనే, లేకపోతే విశాఖలోనే అయితేనే, పెందుర్తులు అయితేనే ఆయన దారి పొడవును కూడా భారీగా స్వాగతం పలికేందుకు కార్యకర్తలంతా సిద్ధమవుతున్నారు. భారీగా మొత్తం కూడా ఆయన స్వాగతం పలికారు. ఒక 2-3 గంటల్లోనే అరకు ప్రాంతాన్ని చేరుకోబోతున్నారు. మనం అరకులో ఉన్నాం. అరకు ప్రాంతంలో శంకుస్థాపన చేసే ప్రాంతం, ఆ ప్రాంతం అంతా కూడా సందడిగా మొత్తం నెలకొంది. ఎందుకంటే గతంలో పవన్ కళ్యాణ్ ఇక్కడ గిరిజనుల బాధలు చూసి, గిరిజనుల డోలీ మోతలు చూసి ఆయన ఇక్కడ మొత్తం రోడ్డు వేసేందుకు తాను సహకరిస్తానని చెప్పడం జరిగింది. అందులో భాగంగానే మనం చూడవచ్చు, విజువల్స్లో కూడా ఆ వాగులాగా ఉంటుంది. వాగు నుంచి ఆ డోలీలో మనిషిని మోసుకుంటూ తీసుకొచ్చి అరకు హాస్పిటల్ తీసుకెళ్లాల్సిన పరిస్థితి వచ్చేది. అటువంటి పరిస్థితుల్లో దాదాపు అల్లూరు సీతారామరాజు జిల్లాలో 167 రోడ్లకి మొత్తం కూడా ఆయన శాంక్షన్ చేశారు. ఈ రోడ్లో భాగంగానే ఇవాళ అడవి తల్లి బాట అనే కొత్త కార్యక్రమం కూడా చేపట్టారు. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి గిరిజన ప్రాంతాల్లో ఈ డోలి మోతల సమస్యలు మొత్తం కూడా సమస్యలు పరిష్కరించేందుకు అటు సీఎం చంద్రబాబు అయితేనే, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అయితే మొత్తం కూడా ఈ రోడ్డు శంకుస్థాపన చెప్పారు. ఎందుకంటే దాదాపు 4 దశాబ్దాలుగా ఎక్కడా కూడా ఈ రోడ్లకు మోక్షం కలగలేదు. ఈ రోడ్లు లేక మొత్తం కూడా డోలి మోతల్లోనే నడుపుకునే పరిస్థితి వచ్చింది. ఈ పరిస్థితుల్లో ఇప్పుడు ఈ డోలి మోతల సమస్య పరిష్కారం చూపే విధంగా ఆ రోడ్లు శంకుస్థాపన చేయబోతున్నారు. శంకుస్థాపన అనంతరం కూడా మొత్తం ఆయన గిరిజనులతో మాట్లాడతారు. గిరిజనులతో మాట్లాడక కూడా అక్కడ బహిరంగ సభలో కూడా పాల్గొని ఇప్పుడు కూడా ఇంకా గిరిజనులు ఎటువంటి సమస్యలు ఎదుర్కొంటున్నారు, వాళ్ళ సమస్యలు ఎలా పరిష్కరించాలనే దాని మీద చర్చించున్నారు. ఇవాళంతా కూడా ఇక్కడే ఉన్నారు. రేపు ఉదయం కూడా మొత్తం ఒక చక్రవంతుని ఏర్పాటు చేశారు టూరిజం కోసం. ఆ టూరిజం డెవలప్ కూడా అరకు ఇప్పటికే చాలా అభివృద్ధి చెందింది. మరింత టూరిజం అభివృద్ధి చేసే విధంగా ఒకవైపు గిరిజనుల సమస్యలు పరిశీలిస్తూ, గిరిజనుల ఆ రోడ్లు సమస్యలు పరిశీలిస్తూ, మరోవైపు టూరిజం కూడా అభివృద్ధి చేసే విధంగా పవన్ కళ్యాణ్ ప్రణాళికలు రూపొందిస్తున్నారు. ఇందులో భాగంగానే ఇవాళంతా కూడా ఇక్కడే ఉన్నారు, అరకులోనే ఉంటారు. అరకులంతా కూడా రేపొద్దున కూడా అరకులోనే కొన్ని కార్యక్రమాల్లో పాల్గొని రేపు మధ్యాహ్నానికి 11-12 గంటలకల్లా విశాఖ చేరుకుంటారు. విశాఖలో జూ సందర్శిస్తారు. జూలో ఏర్పాటు చేసినటువంటి ఫారెస్ట్ రేంజ్ల అధికారులతో ఎకో టూరిజం అభివృద్ధి కోసం అధికారులతో సమీక్షిస్తారు. సమీక్ష అనంతరం కూడా సాయంత్రం విశాఖలోనే బస్ చేరున్నారు. మొత్తానికి 2 రోజుల టూర్ సంబంధించి పోలీస్ బందోబస్తు కూడా భారీగా ఏర్పాటు చేశారు. ఎక్కడ ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా కూడా మొత్తం ఈ 2 రోజులకు సంబంధించి పవన్ కళ్యాణ్ ఎక్కడెక్కడ పర్యటిస్తున్నారు, ఆ పర్యటనలో అన్ని చోట్ల కూడా మొత్తం పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేశారు. మరి కాసేపట్లో అయితే అరకు ప్రాంతానికి పవన్ కళ్యాణ్ చేరుకుంటారు. జమీమా. రైట్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.